అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ కు రాహుల్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి డీసీసీలకు శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా రాహుల్ రాబోతున్నారు. అయితే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డితో పాటుగా మహేష్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య ప్రధానంగా చర్చ జరగబోతుంది. జిల్లా స్థాయి కాంగ్రెస్ అధ్యక్షులతో ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో దాని ముగింపు వేడుకలకి సందర్భంగా ఫైనల్గా రాహుల్ గాంధీ వచ్చి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. తెలంగాణకు చెందినటువంటి రాజ్యసభ సభ్యుల ఎంపిక, పార్టీలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల తీరు, ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర నాయకత్వం రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, రాహుల్ గాంధీ పర్యటనకి సంబంధించిన షెడ్యూల్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు తెలంగాణకు రానున్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ హస్తా రిసార్ట్ లో ఈ కార్యక్రమం డీసీసీలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ రానున్నారు. ముఖ్యంగా డీసీసీలు చేయాల్సినటువంటి ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే డీసీసీలో అవలంబించాల్సినటువంటి తీరు కావచ్చు, ఆ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ రోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. డీసీసీగా మంచి పని చేస్తే, అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేయడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేయగలిగితే డీసీసీకి ఎమ్మెల్యే కన్సల్ట్ చేసే అవకాశం ఉంటది. దాంతో పాటుగా ఎమ్మెల్యే నుంచి ఎంపీ అవ్వచ్చు, దాంతో పాటు ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఇట్లా అంటే పార్టీకి మేలు చేస్తూ పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటది అనేది మరి ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో ఈ 2 సంవత్సరాల ఉన్నటువంటి పాలన కావచ్చు, ఆ పాలనలో సంక్షేమ పథకాల వివరణ కావచ్చు, ఇవన్నీ కూడా కీలకంగా మాట్లాడే అవకాశం ఉంది. వాటిని కూడా ఇక్కడ గ్యారంటీలు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినారో వాటిపైన కూడా మొత్తం కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అసలు తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉంది, తెలంగాణలో ఏ పథకాలు అమలు అవుతున్నాయి, ఇంకా ఏ పథకాలు అమలాల్సిన అవసరం ఉంది, వాటితో పాటుగా మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా ఒకవైపు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన మరి కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా మరి అవన్నిటినీ ఈ రోజు చర్చించున్నారు. అసలు ఏంటి తెలంగాణలో మొత్తం కూడా రాజకీయ పరంగా ఏం చర్చ నడుస్తుంది ఏంటి అనేది కూడా కీలకంగా ఆయన భేటీలో తెలిసనున్నారు. ముఖ్యంగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ కీలకంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాజ్యసభ సీట్లకు సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణలో ఈ 2 రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున కీలక భేటీ జరగబోతుంది. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంటది. దాంతో పాటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈ 5 తారీఖు ఏదైతే మార్చి 5 తారీఖున మరి నామినేషన్ కి గడువు ఉంది కాబట్టి 5 తారీఖు తర్వాత మళ్ళీ నామినేషన్ వేయడానికి ఉండదు కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ ఏదైతే ఈ మీటింగ్ చేస్తున్నారో ఆ మీటింగ్ లో ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి రాజ్యసభ. సతీష్, ఇప్పటికే ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి పూర్తి స్థాయిలో లాబింగ్లు కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రాహుల్ ని ప్రసన్నం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. నేతలందరూ కూడా క్యూ కట్టేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఆశావాహులు డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అందరూ ఆశావాహులు కూడా డెఫినెట్ గా రాహుల్ వస్తున్నాడు కాబట్టి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ వినతులు కావచ్చు, మొత్తం కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. చాలా కీలక నేతలు, సీనియర్ నేతలందరూ కూడా అక్కడ ఢిల్లీ వెళ్లి కలిసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం మరోసారి కలిసే అవకాశం ఉంది. ఆయనని ప్రసన్నం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ భేటీ ముఖ్యంగా చాలా కీలకంగా మారనుంది సిరాజ్. ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురులో మరి టీపీసీకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటది కాబట్టి మరి మహేష్ కుమార్ గౌడ్ ఏది ఫైనల్ చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ
ఈ 2 రాజ్యసభ సీట్లలో ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా ఈ రోజు ఒక ఫైనల్ డిసిషన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, వస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ సతీష్ కొంతవరకు, ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు చాలా ఎక్కువగానే వినబడుతున్నటువంటి పరిస్థితి, బాహాటకంగానే విమర్శలు చేసేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనేటువంటి అంశం రీసెంట్ గా తెర మీదకి వస్తుంది. పదే పదే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మంత్రివర్గ విస్తరణ లాంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యేటువంటి అవకాశం కనబడుతుందా? డెఫినెట్ గా మరి రాహుల్ దాదాపు పొద్దున 9 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కొంతమంది నిరాశ పడిన వాళ్ళు, జీవన్ రెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వివరాలు కావచ్చు, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళకి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది వివరించే అవకాశం కూడా ఉంది. జగ్గారెడ్డితో పాటు అటు జీవన్ రెడ్డి కూడా ప్రధానంగా కలిసే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే జీవన్ రెడ్డి కూడా ఈ రాజ్యసభ రేస్ లో ఉన్నాడు కాబట్టి మరి ఆయన మరోసారి కలిసే అవకాశం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మరి కొంత రేవంత్ రెడ్డికి సానుకూలంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి మంత్రివర్గ విస్తరణ పైన కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ మంత్రి పదవి విస్తరణ అనేది ఇప్పట్లో ఉంటుందా లేదా అనేది అయితే చర్చనీయాంశమైన విషయం. ఎందుకంటే దానిపైన ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజుల నుంచి కూడా మరి రేవంత్ రెడ్డికి సానుకూలంగా మాట్లాడుతున్నాడంటే మరి ఆయనకి మంత్రి పదవి ఖరారైందా ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి అనేది అంటే ఇప్పుడున్న స్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవి విస్తరణ అనేది, మంత్రి పదవులకు సంబంధించి ఈ విస్తరణ జరుగుతుందా లేదా అనేది అయితే క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తుంది. సతీష్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన డిసిసిల యొక్క శిక్షణ తరగతులు కాబట్టి ఏపీ నుంచి కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా? అక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు కానివ్వండి, ఇతర కీలక నేతలు. అంటే ఈ డిసిసి దాంట్లో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిసిసిలు అందరూ కూడా ఉంటారు. సో ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాలకు తెలుగుకు సంబంధించినటువంటి నాయకులు, డిసిసి నాయకులు కూడా అందరూ ఉంటారు. అక్కడ పార్టీ బలోపేతం, తెలంగాణలో ఏ విధంగా పార్టీ బలంగా ఉంది, సో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే స్థాయిలో మరి షర్మిల నాయకత్వంలో మరి ముందుకు తీసుకెళ్లాలని ఆయన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా కీలకంగా అయితే ఈ రాజ్యసభ సీట్ల గురించి, రాజ్యసభ సీట్లు ఎవరికి ఇస్తుందా దానిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణకు నేడు రాహుల్ గాంధీ రాబోతున్నారు. సో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ కు రాహుల్ రాబోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, డిసిసిలకు సంబంధించిన శిక్షణ తరగతులు కూడా ముగింపు సందర్భంగా సో ఆయన వచ్చే దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డితో పాటుగా మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యేటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్నటువంటి 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటుగా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సో ప్రాతినిధ్యం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి దిశానిర్దేశం చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల తీరుతెన్నులు, మరి ముఖ్యంగా వచ్చేటువంటి ఎన్నికలకు జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టాల్సినటువంటి ఆవశ్యకత పైన కూడా పార్టీ నేతలకు ఒక రకంగా డైరెక్షన్ ఇవ్వబోతున్నారు అగ్రనేత. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో మాత్రం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక మాత్రం పులిస్టాప్ పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎంపికకు సంబంధించి ఫైనల్గా ఎవరెవరిని ఎంపిక చేస్తారు అనే దానిపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.